ఇక మీనరాశి పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి జాతకులు మీనరాశి జాతకులు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు ఉగాది నుండి ద్వితీయమున రజతమూర్తిగా, తదుపరి 1 మే 2024 నుంచి సంవత్సరాంతం వరకు తృతీయంలో సువర్ణమూర్తిగా, శని సంవత్సర పర్యంతము వ్యయంలో సువర్ణమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరమంతా జన్మ సప్తమ స్థానంలో తామ్రమూర్తులుగా గోచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. కొత్తగా చేసేటువంటి ప్రయత్నాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. వృధా వ్యయ ప్రయాసాలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, పరిష్కారం దొరికినటువంటి సమస్యలు, ఆలోచన రహిత్యముగా చేయు పనుల వల్ల వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తారు. విద్యార్థులకి భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సినటువంటి సమయం. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకి లొంగవద్దు. ఆదాయం మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు ఏర్పడతాయి. వాహనం, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో చేసేటువంటి ప్రయత్నాలు అంతగా సాగకపోవచ్చు. సహాయం ఆశించినటువంటి వారి దగ్గరనే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ సహాయాన్ని పొందకుండా పోతారు. గృహంలో మార్పు కనిపిస్తుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి చికాకులు తలెత్తుతాయి. సంయమనం పాటిస్తూ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులకి కష్టకాలమే అని చెప్పుకోవాలి. అధికారుల మన్ననలు అందుకున్నప్పటికీ ఏదో రకమైనటువంటి వివాదాన్ని దారితీస్తుంది. నిరుద్యోగులకి ఉపాధి పథకాలు కనిపిస్తాయి. కానీ స్థిరంగా ఏ ఒక్క ఉద్యోగం కూడా చేసేటువంటి యోగం కనిపించట్లేదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థులకి ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలుగుతారు. లేదా విద్యాపరమైన అనేక చిక్కుళ్ళు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తరచూ పుణ్యక్షేత్ర సందర్శన చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతినిత్యం శివాలయంలో ప్రదోషకాలంలో అభిషేకం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం చేత ఈ గోచార ద్వారా పడేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇది మీనరాశి వారి ఫలితాలు.